హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు సెకండ్స్ లో 2 BHK ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. మనకి చూద్దాం పదండి. ఈ ఫ్లాట్ అన్నమాట. ఈ ఫ్లాట్ కి మన ఇంటి పక్కనే లిఫ్ట్ ఉంది చక్కగా. అలాగే ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఒక అపార్ట్మెంట్ లో పైన ఓపెన్ ప్లేస్ లో పెంట్ హౌస్ అన్నమాట. చాలా పెద్ద ఫ్లాట్. చూద్దాము. అలాగే మన ఇంటి ముందు చూడండి మొత్తం ఓపెన్ స్పేస్ అన్నమాట. చాలా బాగుంటది కదా ఇలా ఉంటే గనక. చక్కగా గాలి వెలుతురు ఎంత సూపర్ గా ఉంటది మనకి. అందులోనూ ఈ ఫ్లాట్ వచ్చి చాలా పెద్ద ఫ్లాట్. ఓన్లీ ప్లింత్ ఏరియానే 1600 స్క్వేర్ ఫీట్ అనమాట. 2 BHK ఫ్లాట్. అలాగే మనం ఇంటి చుట్టూరు ఎలా ఉందనేది చూద్దాం ఫస్ట్. ఓకేనా? చూడండి, మనకి లిఫ్ట్ పక్కన ఒక సింహద్వారం ఉంది కదా, ఆ ఫేసు ఉత్తరం ఫేస్ అనమాట. ఇప్పుడు ఇటువైపు ఈస్ట్ ఫేస్ సింహద్వారం కూడా ఉంది మనకి. చూద్దాం. అలాగే సిటీ అంతా చూడండి ఒకసారి. పైన టాప్ ఫ్లోర్ కదా, సూపర్ గా ఉంటుంది మనకి లొకేషన్. చూడండి, ఈ ఫేస్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్ సింహద్వారం కూడా ఉంది మనకి. ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఇచ్చారు మనకి చక్కగా. అసలు మీరు హౌస్ చూస్తారు కదా, ఇంత పెద్ద హౌస్ అసలు మనం ఏం చేసుకుంటాం బాబో, ఇంత పెద్ద హౌస్ అన్నట్టుగా అనిపిస్తుంది మీకు. అంత పెద్ద హౌస్ అనమాట. ఓకే, చూడండి, ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్తే వాటర్ ట్యాంక్ ఉంటుంది, పైన ఓపెన్ స్పేస్ ఉంటుంది చక్కగా. అలాగే మనకి ఇదంతా వాష్ ఏరియా అనమాట. మనకి ఈ డోర్స్ వచ్చి మనకి కిచెన్ నుంచి వాష్ ఏరియాకి రావడానికి ఎంట్రన్స్ అనమాట. ఈ డోర్స్ వచ్చి మనం లోపలికి వెళ్ళి కిచెన్ నుంచి వచ్చి చూద్దాం. ఓకేనా? అలాగే ఈ చివరికి వెళ్ళి ఏముందో చూద్దాం. చూడండి, వాస్తు ప్రకారం సూపర్ గా కట్టారు. ఫ్లాట్ వచ్చి మనకి చక్కగా మొత్తం చుట్టూరు ఐరన్ గ్రిల్స్ తో ఏర్పాటు చేస్తారు ఇంకా మనకి. ఓకేనా? మన చుట్టూరు కూడా చూసేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చూసారా, ఈస్ట్ ఫేస్ సింహద్వారం ముందు ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకునేంతగా ప్లేస్ ఉందన్నమాట మనకి చక్కగా మన సింహద్వారం ముందు. చూసారా? అలాగే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద రూమ్స్, పెద్ద హాలు. అబ్బబ్బా, సూపర్ గా ఉంటుంది ప్లేస్. చాలా పెద్ద ఫ్లాట్, 1600 స్క్వేర్ ఫీట్, ఓన్లీ ప్లింత్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడలో గొల్లపూడిలో ఉందన్నమాట, వస్త్రలత కాలనీలో. హైవే రూట్ కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, చాలా దగ్గర. మీరు ఎలాగో వస్తారు కదా, అప్పుడు చూద్దరు కానీ అప్పుడు మీకే అర్థమవుతుంది మొత్తం. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ లో ఒక పెద్ద హాలు, 2 బెడ్రూమ్స్, పెద్ద డైనింగ్ హాలు, పెద్ద కిచెన్. అలాగే మనం దేవుడిని పూజ చేసుకోవటం కోసం దేవుడికి సపరేట్ గా పూజ గది ఏర్పాటు చేశారు మనకి. అండ్ పెద్ద వాష్ ఏరియా, వాష్రూమ్స్ అన్ని పెద్ద పెద్దవే. అసలు చాలా పెద్దదన్నమాట ఈ ఫ్లాట్ వచ్చి మనకి. అదే ఈ రోజుల్లో ఇంత ప్లేస్ లో అయితే సిటీలో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టేస్తారు అసలు, ఇంత ప్లేస్ లో అయితే కదా. ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ వీడియో రాదు కాబట్టి పక్కన కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూట్యూబ్ లో పేస్ట్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.